వాళ్ళరా ఈరోజు ఉదయాన్నే వేకుజామున వెళ్ళాం. చాలా అద్భుతంగా సువార్త జరిగింది. ఆగంపాడు దయతో ప్రతి ఒక్కరు గ్రామం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనేసి అంటే కొంతమంది వ్యతిరేకంగా ఆలోచించినను ఆగంపాడు విషయం మాత్రం ఖచ్చితంగా రక్షణలోకి వస్తుంది. అందులో చాలా సంతోషంగా అడిగారు ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పాం అద్భుత రీతిగా. కాబట్టి ప్రభు వారిని మార్చులాగా మీరు ప్రార్థన చేయాలని కోరుకున్నాం. నిజంగా మాతో సేవకులు, పెద్దలు, మరి యవ్వనస్తులు ముఖ్యంగా మమ్మల్ని వెంబడిస్తూ ప్రభువుని యేసుక్రీస్తుని ఘనంగా ప్రకటిస్తున్నారు. వారిని బట్టి ఉన్నతంగా ఆలోచించడం కృప దయచేయమని ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. పెద్దనాన్న ఇటు ఇంత పెద్ద సమాధి కట్టారు కదమ్మా, చాలా గొప్ప సమాధి కట్టి ఉన్నారు మన ఊరు వాళ్ళు. మనమందరం ఏమనుకున్నామంటే ఇంకా వాళ్ళు సమాధిలోనే ఉండిపోతారు, అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా మనం అక్కడే కట్టాలి, వరకు ఒక చిన్న ఇల్లు కట్టాలని మన పెద్ద ఇల్లు ఇట్టుకొని దాన్ని చిన్న ఇల్లు కట్టాం కదా. అంతేనే కాదమ్మా, అంతేనే కాదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఆ సమాధులలో నుండి అందరం బతుకుతాం. ఇదేటన్నా మీరు ఇక విచిత్రమైన విషయాన్ని చెప్తున్నారు. ఏ రోజు కూడా బయటకు రావడం లేదు, అక్కడ నుండి అంటున్నారేమో. అంతే కదా మరి పెద్దమ్మా, ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే అమ్మ, మీరు మీరు చేస్తున్నారు కదా ఇవో, మీరు చేస్తున్న పసుపు పని ఇవన్నీ భూమిలోనే మీరు పాతి పెట్టారు కదా. పాతి పెట్టినటువంటి ఇవి కొన్ని రోజులు పోయిన తర్వాత మొలకలు వచ్చేయలేదమ్మా? వచ్చాయా? అంటే ఒక సంవత్సరం, ఇది 2 సంవత్సరాల పసుపు. ఈ పసుపు వేయగానే వెంటనే రాలేదు, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత మొలకలు వచ్చాయి, చక్కటి జీవితాన్ని చూపిస్తున్నాయి. ఇది మళ్ళా వేస్తే ఒక ఖరీదు వస్తుంది, మంచి మనకు ధనాన్ని కూడా వస్తుంది. అంటే ఒక గింజ మనకి ఏం చెప్తుందంటే నేలలో పడిన తర్వాత ఖరీదు దానిగా మారిపోతుందని మనకు అర్థమవుతుంది. అంతే కదా కాదా? ఖరీదుగా మారిపోతున్నది. అదేవిధంగా నేలలో మనిషి పడిన తర్వాత కూడా, ఈ శరీరం పడిన తర్వాత కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసా, తిరిగి బ్రతుకుతారు. అది ఎక్కడ సాధ్యమయ్యే పని అనేసి అంటే మీరు చేస్తున్న పసుపే నేలలో పాతుతుంటే కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతుకుతున్నది. అది పసుపుగా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న గింజలే, అవన్నీ ఏమవుతున్నాయి, నేలలో పడిన తర్వాత బ్రతుకుతున్నాయి లేవా? ఖచ్చితంగా బ్రతుకుతున్నాయి కళ్ళ ముందు. అవి మరి వాటికే బ్రతుకున్నప్పుడు మనకు బ్రతుకుండకూడదా? అందుకే బైబిల్లో ఇలా మాట రాయబడింది. ఒక మాట చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. అందులో ఏమని వినండి, జాగ్రత్తగా వినండి అమ్మా. మనమందరం చనిపోయిన తర్వాత బ్రతికైపోయింది, జీవితం అయిపోయింది అని అనుకుంటున్నాం కదా. కానీ యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తున్నారు అనేసి అంటే, యోహాను సువార్తలు ఇలా రాయబడిందమ్మా. యోహాను సువార్తలు ఇలా రాయబడింది ఏమనేసి అంటే 5వ అధ్యాయంలోని ఒక మంచి మాట రాయబడింది 28లో. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని బయటకు వచ్చేదురు అని రాయబడింది. అంటే చనిపోయిన తర్వాత మనమందరం ఏమనుకుంటామంటే బ్రతుకు లేదు, జీవితం లేదు అనుకుంటున్నాం. కానీ సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు రాబోతున్నారు. ఇది బైబిల్ సత్యం. అంటే ఒక మనిషి బ్రతకబోతున్నాడు, జీవించబోతున్నాడు అనే సత్యాన్ని చెప్తున్నాడు అనమాట బైబిల్ గ్రంథం. కాబట్టి మీరు ఈ విత్తనాల జీవితాన్ని మీరు ఆలోచించండి. ఏదో వద్దు, ఒక బొడ్డెంగి పురుగుని తీసుకోండి. బొడ్డెంగి పురుగు రెక్కలు వస్తాయి రావా? దాని పేరు ఏం పేరు? డెండేర్. అంతేనా? డెండర్కి వస్తుందా? వెంట్రుకలు, కాళ్ళు, దానికి ఎగిరేటువంటి రెక్కలు వస్తున్నది లేదా? ముందు చూస్తే ఉన్నాయట, అవి లేదు. బ్రతుకు మార్చుకుంటున్నది లేదా? మార్చుకున్నది. అదేవిధంగా మన శరీరాన్ని కూడా బ్రతుకుంది. సమాధుల వరకు కాదు, సమాధి దాటిపోయి మీరు ఆలోచించండి. ఏమా అర్థమవుతుందా? సమాధి దాటిపోయి ఆలోచించండి. సమాధుల్లో నుండి కూడా నా శరీరం బ్రతుకుతుంది, దానికి అక్షర శరీరం ఉంది, దానికి అద్భుతమైన జీవితం ఉందని చెప్పడమే యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇది అర్థం చేసుకొని చక్కటి నిర్ణయం తీసుకోండి. ఎందుకనేసి అంటే ఈ భూమి మీద మాత్రమే బ్రతుకు కాదు, ఈ భూమి మీద మాత్రమే మన జీవితం కాదు, ఉన్నతమైన పరలోకం ఒకటి ఉన్నది. అక్కడ ఆత్మకు అక్షర శరీరం, ఈ శరీరానికి మరొక శరీరం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమా? కాబట్టి సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి సమాధుల్లోనే మనం ఉన్నారని సమాధుల దగ్గర ఆలోచించకండి. కానీ సమాధి నుండి ఒక రోజు యేసుక్రీస్తుల వారు బయటకు వచ్చినట్లు కానీ మనం కూడా సమాధులను బ్రతుకుతాం. యేసుక్రీస్తుల వారు ఆయన పాతి పెట్టిన తర్వాత 3 దినాల తర్వాత ఆయన సమాధి నుండి తిరిగి లేచారు. అదేవిధంగా మనం అందరం కూడా బ్రతుకుతాం, మనం అందరం కూడా జీవిస్తాం. అందుని బట్టి మీరు నమ్మాలని, మనస్ఫూర్తిగా మీరు ఈ మాటలను బట్టి అంగీకరించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఏమా అమ్మ? ఆలోచించండి తల్లి, ఆలోచించండి. మనకు ఉదాహరణ చెప్పంటారా? ఏమా చెప్పమంటారు ఉదాహరణ? ఇదో కుమ్మరిగ తెలుసు కదా, కుమ్మరిగ తెలుసా? కుమ్మరిగ ఏం చేస్తుంది? ఎక్కడెక్కడో వెళ్తుంది, మట్టి తెచ్చుకుంటుంది, మన ఇంటికి పెడుతుంది లేదా? పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ నుంచో మన పురుగు తెచ్చుకుంటుంది, అవునా? ఆ పురుగు తెచ్చుకొని ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది?
ఆ పురుగు తెచ్చుకుని లోపల పెడుతుంది, పొట్టిన తర్వాత కొన్ని రోజులు ఏమవుతుంది? పురుగులాగా బయటకు వస్తుందా, ఈగలాగా బయటకు వస్తుందా? ఈగ అంటే జీవితం మార్చుకుందా లేదా? మరి ఈగకే బ్రతుకున్నప్పుడు మట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అది మళ్ళా మట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి అద్భుతమైన జీవితముగా తిరిగి వస్తుంది అది. అదే రీతిగా మానవులుగా ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఎంతటితో అంతం అనుకోకండి. మట్టిలో నుండి పుట్టేటువంటి ప్రతి జీవితం ఉన్నదని చెప్తుంది. అదే రీతిగా మనిషి కూడా బ్రతుకుతాడు. యేసుక్రీస్తు అదే రీతిగా బతికాడు. ఇది గమనించి చక్కటి ఆలోచన చేయాలి. ఓకే అండి, మంచి సంతోషం. వెళ్ళొస్తామమ్మా.